ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనం. No harm will befall you, no plague will come near your tent. The book of Psalms chapter 91 verses 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను ప్రభువైన యేసుక్రీస్తు తన కృపా వాగ్దానం ద్వారా మనందరితో తెలియజేస్తున్న మాటలు ఏమిటి అంటే, నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదని దేవుడు తెలియజేస్తున్నాడండి. చూడండి, దేవుడు యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, సత్యవంతుడండి. దేవుని యొక్క ప్రేమ జాలి మన మీద ఉన్నది కాబట్టే మనం ఈ రోజున సజీవ లెక్కలో జీవిస్తున్నాం. మనం ఏ పని కావాలంటే ఆ పనుల్లో నిమిత్తం అయిపోతూ ఉన్నాం. అయినా మనలను దేవుడు రక్షిస్తూనే ఉన్నాడు. అపవాది నిన్ను చుట్టుముట్టినా, నిన్ను శిక్షించాలన్నా, నిన్ను దూషించాలన్నా, నిన్ను కీడులోనికి నెట్టాలన్నా, అపాయం కలుగు చేయాలని ఎదురు చూస్తున్న ప్రతీది సాతాను సంబంధిగా ఏదైతే రూపొందించబడినదో, దేవుడు వాటన్నిటిని సమస్తమును నీ నుంచి దూరపరిచి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు నీడ నీకు భద్రంగా ఉంటుందని దేవుడు తెలియచేస్తున్నాడండి. మరి ఎందరైతే దినమున నా జీవితంలో ఏంటి పరిస్థితులు వస్తున్నాయి, అనారోగ్య పరిస్థితులు ఏంటి, ఈ అపాయం మన చుట్టూ పడుతుంది ఏంటని ఏదేదో కంగారు పడుతూ ఏదేదో ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. అని ఒక్క మాట, దేవుడు మనలను రక్షిస్తున్నాడండి. దేవుని యొక్క కృపగల హస్తం మనలను అనునిత్యం కాచి కాపాడుతుంది. కనుకనే మనం సజీవ లెక్కలో ఉంటున్నామని గ్రహించాలి. నీ గుడారమును గాని, నీ కుటుంబంలో గాని ఏ అపాయం రాకుండా దేవుడు నీ జీవితంలోనూ సమాధానపరచాలి. నీ జీవితంలో శాంతి సమాధానంతోనూ నెమ్మదితోనూ దేవుని యొక్క రక్షణ కాపుదల నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ దేవుని యొక్క అగ్ని ప్రాకారంతో ఉంచబడిందని మనమంతా విశ్వసించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు, నిత్యుడకు తండ్రి అయి ఉన్నాడు. మహోన్నతున చాటున ఎవరైతే నివసిస్తారో వారు దేవుని యొక్క ఆశ్రయమును నుండి దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదలు పొందుకుంటారని దేవుడి దినవాగ్దానంలోను విశ్వాసులైన మనందరి జీవితాలలో దేవుడు తెలియజేస్తున్నాడండి. మనమంతా ఆధ్యాత్మిక జీవితాలలో మనం జీవిస్తూనే ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ నిండుగా దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల దేవా, నీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఈ వాగ్దానం ద్వారా తెలియజేశారు ప్రవ్వా. మరి ఎందరైతే దినమున ప్రవ్వా బాధపడుతున్నారో దేవా, ఎందరైతే మరి సంతోషిస్తున్నారో నీ రక్షణను బట్టి, నీ కాపుదలను బట్టి ఎందరైతే నేను స్తుతిస్తున్నారో బట్టి వారందరినీ దర్శించండి ప్రవ్వా. ఏ అపాయం ఎవరికి అంటకుండా ప్రవ్వా, వారు ఏదైతే మార్గాలు గుండా వెలుచున్నారో, పనుల నిమిత్తం వెళ్తున్నారు నాయన, ఏ పనినైతే పూనుకోవాలని ఆశ కలిగి వెళ్తున్నారు దేవా, వారి యొక్క ప్రయాణాల మార్గాలంతట్లో తోడుగా ఉండి ఏ అపాయం కానీ, ఏ తెగులు కానీ, ఏ చీకటి శక్తి వారి మీద పని చేయకుండా నజరేయుడైన యేసు నామములో రక్షించమని కోరుతున్నాం ప్రభా. సాతాను శక్తులను తొలగించండి ప్రభా. శత్రువుల బారిన పడిపోకుండా ప్రతి ఒక్కరిని రక్షించండి, కాచి కాపాడండి. ఈ దిన వాగ్దానం మా అందరి జీవితాలలో నెరవేర్చండి ప్రభా. మేము చేసిన తప్పుదమ్ములు కానీ ఏదైనా పాపములు ఉంటే క్షమించండి, మమ్మల్ని మన్నించండి. యొక్క కుటుంబంలో శాంతి సమాధానముతోను నెమ్మదితోను ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచిన బిడలంగా ఎదుగుదల పొందుకొని ప్రభా, నిన్నే ఆరాధించి, నిన్నే స్తుతించి, కీర్తించి కనపరిచే వ్యక్తులుగా మేమంతా కలిసి ఉండాలని, నిన్నే కొనియాడాలని కోరుతూ ఈ ప్రార్థన మీ యొక్క పాద సన్నిధిన చేర్చుకొనమని కోరుతూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.